Praise the Lord. Hallelujah. We welcome you. Thanks for watching this video. నిజం వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ప్రోత్సహించి ఈ వాక్యాన్ని చూసి మీరు లైక్ చేసి ప్రతి ఒక్క వారికి మీరు షేర్ చేస్తున్న విధానం కొరకై మీకు అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంతా మేము గణపరచబడదు, ఆ దేవుడు మాత్రమే గణపరచబడాలి. ఈ కార్యక్రమం అంతా దేవుడు నడిపించమని మనం ప్రార్థన చేసుకుంటూ మనం ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు మంచి దేవుడు, మాకు చాలిన దేవుడు, కృపగల దేవుడు తండ్రి. ఇంతవరకు మీరు నడిపిస్తున్నారంటే నీ కృప మాత్రమే ప్రభా. మేమేమైతే ఉన్నామో ప్రభా అయ్యరాజా, నీ కృప మాత్రమే తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా శక్తి మా బలము కాదు ప్రభా, నీవే అత్యుచ్చ వహించి మీరు నడిపిస్తున్న విధానాన్ని కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారిని మీరు దీవించండి, బలపరచండి ప్రభా. నీకు వందనాలు యేసయ్య. మేము పాడుతుండగా మీ శక్తి అయ్యరాజా, నీ మహిమని మాట్లాడుతున్నాను తండ్రి. అయ్యరాజా, నీ వాక్యము ప్రతి ఒక్క వారికి తట్టి అయ్యరాజా జీవము మాట్లాడుతున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. Praise the Lord. We thank you, Lord. We praise. We love you, my master. నా ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము.
దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ రీతిగా మనము కలుసుకుని దేవుని స్తుతించి ఆరాధించడానికి, తన వాక్యమును ధ్యానించడానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, ఈ సమయంలో ఆయన మనల్ని అందరిని నడిపిస్తుంటున్నాడు. తన రెక్కల క్రిందట మరుగుపరుచుకొని మనల్ని ప్రతి కీడు నుంచి తప్పిస్తూ, మనక ప్రార్థనను ఆలకిస్తూ, మనక మొరను ఆలకిస్తూ, ఆయన మన అన్ని సమస్యల నుంచి, ఇక్కట్ల నుంచి ఆయన మనల్ని దూరపరిచి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు. బహు క్షేమముగా మనల్ని నడిపించువాడై ఉన్నాడు. ఈ భయంకరమైన కాలంలో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన రెక్కల క్రిందట మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానమున కొరకు మరి కీర్తనలు 40వ కీర్తన మొదటి 3 వచనాలు మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూస్తుంటున్నప్పుడు మరి నమ్మకమైన ఒక కాపుదల గురించి మనం చూస్తుంటున్నాం. This psalmist has written this psalm in Psalms 40 verse 1, 2 and 3. When we are going to meditate these 3 verses here. Here it is a faithful persevering in the trials. శ్రమలలో, శోధనలో నమ్మకమైన ఒక కాపుదల ఉన్నది మనకు. మనల్ని కాపాడే ఒక కేడగము ఏదంటే మన దేవుడైన యెహోవాని మనకు కేడముగా మనల్ని కాపాడుతుంటున్నాడు. He is our shield and He is our buckler and He cares for us and He saves us. He protects us. He is our chest plate. He is our breastplate. He is a God who is protecting us from all the trials, from all the arrows, from all the snares of the Satan. మనల్ని సాతాను యొక్క సమస్త పన్నాగములో నుంచి, సాతాను యొక్క ఊబిలో నుంచి, వలలో నుంచి ప్రభు మనల్ని విడిపిస్తుంటున్నాడు, రక్షిస్తుంటున్నాడు, కాపాడుతుంటున్నాడు. మనముండే కాలము ఈ కడవరి కాలమునందు ప్రభును మనం మొర్రబెడుతుండగా ఆయన మనల్ని విడిపిస్తుంటున్నాడు, విమోచిస్తుంటున్నాడు. కీర్తనకారుడు 40వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు యెహోవా నేను సహనముతో కనిపెట్టు కొని ఉంటును. ఆయన నాకు చెవియొగి నా మొరను ఆలకించను అని చెప్పి ఇక్కడ చూస్తుంటున్నాం. When we see in Psalms 40, I wait patiently for the Lord and He inclined to me and heard my cry. ఈ మొదటి వచనంలో ఇలా చూస్తుంటున్నాం. 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిని నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను అని చెప్పి చూస్తుంటున్నా. When we see in the 2nd verse as it is recorded in Psalms 40 verse 2, He also brought me up out of a horrible pit, out of the mere clay, and set my feet upon a rock and established my steps. మన యొక్క అడుగులను స్థిరపరచు వాడై ఉన్నాడు. అంటే ఈ మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుతూ ఉందును. ఆమేన్. అయితే యెహోవా కొరకు నీవు నేను సహనముతో కనిపెడుతుంటున్న నిన్ను చూసి ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో నీవు నేను సహనముతో దేవుని సన్నిధిలో అనేక కార్యముల గురించి ప్రార్థన చేస్తుంటున్నాము, లేకపోతే దేవుని కొరకు ప్రార్థనలో కనిపెడుతూ ఉంటున్నాం. మనం దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో మనము సహనముతో కనిపెడుతున్నప్పుడు, when we wait upon the Lord patiently for the Lord, He will incline to me and
he and heard my cry, says the psalmist. నీవు నేను సహనముతో యెహోవా సన్నిధిలో మొర్రపెడుతున్నప్పుడు ఆయన మన మొర్రకు ఆయన చెవియొగ్గి ఆయన మన మొర్రను ఆలకించువాడై ఉన్నాడు. ఆయన మనకు చెవియొగ్గి మన మొర్రకు ఆలకించువాడై ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గడిచిన అనేక దినములుగా లాక్డౌన్ పీరియడ్ లో, ఈ యొక్క కరోనా పాండమిక్ పీరియడ్ లో మనము దేవుని చూసి మొరపెడుతున్నాం. మనల్ని పోషించువాడు ఆయనై ఉన్నాడు, మనల్ని రక్షించువాడు ఆయనై ఉన్నాడు, మనల్ని కాపాడు కేడగము ఆయనై ఉంటున్నాడు, మన దాగు చోటు ఆయనై ఉన్నాడు, మన రక్షణకర్త అయి ఉన్నాడు, మనల్ని నడిపించువాడు ఆయనై ఉన్నాడు. We are praying unto God in this pandemic time. We are looking unto His face, and He is delivering us. He is redeeming us. He is supplying all our needs according to His riches and glory in Christ Jesus. He is our buckler. He is our rock of salvation. He is a God who is leading us in all the temptation and trials and temptation. And He is our faithful preserving in trial. A faith in preserving in the trials. మనల్ని కాపాడే ఒక నమ్మకం ఏంటిదంటే, శోధనలో కాపాడే ఒక నమ్మకం ఏదై ఉందంటే మన యెహోవా దేవుడు, మనము ఆరాధించే యేసు ప్రభువే మన యొక్క నమ్మకమై ఉన్నాడు, మనకు నమ్మకమై ఉన్నాడు. మన నిరీక్షణ యేసు ప్రభు అయి ఉన్నాడు. Our trust is in Jesus. Our hope is in Jesus. We need to hold on to Jesus Christ. మనము యేసు ప్రభువును మాత్రమే గట్టిగా పట్టుకొని ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన యోహాను యేసు ప్రభువుల వారి యొక్క రొమ్ము మీద ఆనుకొని లోకములో ఏది జరిగిననో ఏం జరిగిననో అన్ని మరిచిపోయి తన స్వయమును మర్చిపోయి ఆయన రొమ్మును ఆనుకొని అలా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. Apostle John, he was leaning on the chest of Jesus and he was just relaxing he was enjoying the presence and the relationship with Jesus. He was touched with the Spirit of Jesus, and he was resting upon Jesus, and he was not counting anything. He was not looking around him what is happening around the environment. He's not looking anything, but he was leaning on Jesus. Everyone were talking their own things. Are we in that situation? మనం అలా ఉన్నామా? యెహోవా కొరకు మనము సహనముతో వేచి ఉంటున్నామా? కనిపెడుతున్నామా? ఆయన మీద, ఆయన సన్నిధిలో కనిపెడుతున్నామా? లేకపోతే సహనము లేకుండా మనము ముందుకు దాటి వెళ్ళిపోతుంటున్నామా? యెహోవా కొరకు సహనముతో కనిపెడుతున్న వారి మొరను ఆలకించి వారి మాటకు ఆయన చెవియొగ్గుతున్నాడు. If we wait patiently for the Lord in His presence, in the prayer time, if you pray unto God in His presence, and if you are waiting upon the Lord, He will hear unto your cry, and He will incline unto you. He will incline unto you. He will incline unto you, my dear brother and sister. Though you may be in any situation, any critical situation, God is telling, wait upon me. Those who wait upon the Lord, they will receive a new strength. యెహోవా కొరకు వేచుంటున్న వారు నూతన బలమును పొందుకుంటారు. They receive the new strength. వారు నూతన బలమును పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనంలో మనం చూస్తుంటున్నాము, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములను బండ మీద నిలిపి నాడుగులను స్థిరపరచెను
అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 40వ కీర్తన 4వ వచనంలో చూస్తుంటున్నాం. In Psalms 40 verse 2, He also brought me out of a horrible pit, out of the miry clay, and set my feet upon a rock and established my steps. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ గడిచిన కాలం అని చెప్తున్నప్పుడు మన పాప జీవితం కూడా జిగుడు గల దొంగ ఊబియే, జిగుడు గల దొంగ ఊబియే. మనల్ని నాశనకరమైన గుంటలో నుండి, జిగుడు గల దొంగ ఊబి నుండి మనల్ని కాపాడిన వాడు ఆయనే. ఈ లోకం అనే నాశనకరమై ఉంటున్న గుంటలో, అనగా నాశనకరమైన ఈ గుంటలో, పాపం అనే గుంటలో, దొంగ ఊబిలో ఈ పాపం ఏం చేస్తుందంటే మనిషిని అలా పట్టుకొని లోపల లాగేస్తుంది దొంగ ఊబి. ఆ ఊబిలో నుంచి ప్రభు మనల్ని కాపాడాడు. ఆయన నిన్ను నన్ను పట్టి పైకి లేవనెత్తి ఉన్నాడు. ఆయన లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచిన వాడై కనబడుతున్నాడు. He is God who has also brought us up out of the horrible pit. Once upon a time you and me were in the horrible pit. What is that horrible pit? It was the sin, the curse, this world, the darkness. When God speaks to His people, the Bible says His voice echoes to the ends of the earth. His voice echoes to the ends of the earth. ప్రభు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తన స్వరము భూమి అంతము వరకు తన స్వరము ధ్వనింప చేస్తున్నాడని చూస్తుంటున్నా. His voice echoes. His voice echoes. Amen. His voice echoes to the ends of the earth, my dear brother. God is speaking to you. You may be in any situation, any area of this world, any country, any nation, any state, any district. God is speaking to you. His word is straightly coming unto you. The word of God has come unto you straight away unto you, because He knows you in what situation you are. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావని ప్రభునకు తెలుసు గనుక ఆయన వాక్కు నీకు నేరుగా వస్తున్నది. ఆయన నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని గమనించి, నీవున్న స్థితిగతులను గమనించి, నీవు యెహోవా కొరకు కనిపెడుతుంటున్నావు సహనముతో అని చెప్పి నీ ప్రార్థనను ఆలకించడానికి, నీ మొరను చెవియొగడానికి ఆయన నీ యొద్దకు వచ్చున్నాడు. నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ సమయములో. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఇదిగో నీవు నేను ఈ భయంకరమైన లోకమనే జిగుడు గల దొంగ ఊబిలో మనం పడిపోయి ఉన్నా గాని మనల్ని లేవనెత్తువాడు ఆయన్నే, మనల్ని లేవనెత్తి నిలబెట్టువాడు ఆయన్నే. నిన్ను నన్ను ఆయన ఈ నాశనకరమైన గుంటలో నుండి, ఈ కరోనా అనే గుంటలో నుండి, నాశనకరమైన కరోనా అనే గుంటలో నుండి నిన్ను నన్ను, ఈ జిగుడు గల దొంగ ఊబిలో నుండి నిన్ను నన్ను ఆయన పైనకు, ఆయన నన్ను పైకెత్తువాడై ఉన్నాడు. నన్ను నా పాదములను బండ మీద నిలబెట్టువాడాయన్ని. ఈ బండ క్రీస్తు అనే బండ మీద నిన్ను నన్ను నిలబెట్టువాడు ఆయనే. నీ తండ్రి అని చెప్పి నువ్వు మొరబెట్టగా ఈ యేసు ప్రభుల వారన మాట మీద, ఈ వాక్యమనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిన్ను నన్ను మన అడుగులను స్థిరపరచువాడై ఉన్నాడు. అంటే స్థిరము లేని మన అడుగులను, స్థిరము లేని మన జీవితాన్ని, స్థిరము లేని మన యొక్క నిరీక్షణను తండ్రికి దేవుడు ఆయనను చూసి మన మొరపెట్టగా మన అడుగులను స్థిరపరచువాడై ఉన్నాడు. He is the God who established the footsteps. My dear brother, He also brought us out of the horrible pit, out of the miry clay. The miry clay is this world, the pandemic, the sin, the curse, the darkness, the financial crisis which you are facing,
the health issues which you are facing, it is a miracle. It is pulling you inside. It is not making you to look unto the Lord. It is making you to pull inside. You are getting drained and drowned into the miracle, into the pit. You are getting drowned away. But God is telling, He will set, the psalmist says, and He sets my feet upon the rock. He sets my feet upon the rock. He will set your feet upon the rock. Who is that rock? He is our rock of salvation. He is our rock of ages. He is our cornerstone. He is our hope of glory. He is our faith. He is our God. He is our salvation. The Jesus Christ, who is Alpha and Omega, who is the first and the end. He is our God. God the Father. If you pray unto Him, if you look unto Him, He makes your steps to be. He will set your feet upon the rock. The rock is Jesus. If you pray to God the Father, the Jehovah God, the Jehovah Jireh, the Jehovah Shammah, the Jehovah Mekadis, He will help you out in all your situation. He is the God, the Almighty God. El Shaddai His name is. And El Shaddai na peru. Jehovah Mekadis, Jehovah Shammah, Jehovah Jireh ఉంటున్న ఆయన నిన్ను నన్ను క్రీస్తు అనే బండ మీద మన అడుగులను స్థిరపరచువాడై ఉన్నాడు. నిన్ను నన్ను మన అడుగులను, స్థిరము లేని అడుగులను, కొట్టుమిట్లాడుతున్న మన జీవితాన్ని, తత్తరిల్లుతుంటున్న మన జీవితాన్ని తన వాక్కును పంపించి ఆయనను మొర్రబెట్టగా మన అడుగులను తన బండ మీద, అంటే క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరచువాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను స్థిరమలేని ఈ లోకములో ఉన్న మనల్ని, స్థిరమలేని ఈ లోకములో బ్రతుకుతున్న నిన్ను నన్ను, స్థిరము లేదండి ఈ లోకము. ఈ లోకం జీవితం స్థిరము కాదు. బంధుమిత్రులు స్థిరము కాదు. నీకున్న బంధుమిత్రులు స్థిరము కాదు. నీవు కలిగి ఉంటున్న ఆస్తి అవన్నీ స్థిరము కాదు. నీవు కలిగి ఉంటున్న హోదా అది స్థిరము కాదు. నీవు కలిగి ఉంటున్న చదువు జ్ఞానము స్థిరము కాదు. నీవు కలిగి ఉంటున్న ఈ లోకపరమైన సమస్తము స్థిరము కాదు. కానీ స్థిరము లేని ఈ లోకములో వచ్చి నిన్ను నన్ను వెతికి రక్షించిన వాడు యేసు ప్రభుల వారే. నిన్ను నన్ను రక్షించినది యేసు ప్రభుల వారే. ఇదిగో తండ్రియగు దేవుని చూసి మొరపెడితే నిన్ను నన్ను స్థిరము లేని లోకములో నుంచి మన స్థిరపరిచి, ఇదిగో మన మానక అడుగులను ఆయన ఏం చేస్తుంటున్నాడంటే, ఇదిగో నిన్ను నన్ను ఆయన ఏం చేస్తుంటున్నాడు, మన అడుగులను ఆయన స్థిరపరుస్తుంటున్నాడు. ఆయన నన్ను నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరుస్తుంటున్నాడు. నిన్ను నన్ను నిలబెట్టుకొని అడుగులను స్థిరపరుస్తుంటున్నాడు. ఇలా పోవాలా, అలా పోవాలా, ముందుకు వెళ్ళాలా, వెనక పోవాలా, కుడికి తిరగాలా, ఎడమకు తిరగాలని చెప్పి నీవు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్వరమును, ఈ స్వరమును వింటున్న నీవు ఇలా నిలబడి ఉన్నావు. ఎలా ఏం చేయాలో అని చెప్పి దిక్కుదోచక నిలబడుతుంటున్నావేమో. నిన్ను చూసి అంటున్నాడు, ఇదిగో నీ యొక్క పాదములను బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరచువాడు ఆయనే. నీ అడుగులను బండ మీద నిలిపి స్థిరపరచువాడు ఆయనే. ఇదిగో నీవు నేను స్థిరము లేని జీవితంలో ఉంటున్నామని మరిచిపోకూడదు. మనల్ని స్థిరపరిచేది, ఇదిగో సియోనులో మనల్ని తీసుకెళ్లి చేర్చేది, నూతన యెరూషలేముగా మనల్ని రూపాంతరములోనికి తీసుకెళ్లేది ఈ వాక్యం అనే యేసు ప్రభుల వారే మనల్ని ఆయన రూపాంతరములోనికి తీసుకెళ్తున్నాడు. 3వ వచనమును మనం చూస్తున్నప్పుడు, తనకు స్తోత్ర రూపముగా కృతజ్ఞతా గీతమును మనము దేవుణ్ణి నా నోట ఉంచెను. ఆయనకు దాని చూచి బ్రతుకు భయములన్నీ తొలగించెను. భయములన్నీ తొలగించి యెహోవా యందు నమ్మికయుంచుడి. ఆమేన్. Hallelujah. 3వ వచనము, when we see in the 3rd verse, he has put a new song in my mouth, praise to our God. Many will set it and fear. Many will see it and fear and will trust in the Lord.
Blessed is the man who makes the Lord his trust and does not respect the proud, nor such as turn aside to lie. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మకము దేవుని యందు మనం ఉంచున్నాలి. ఈ 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మనం ఆయనకు ఒక నూతన పాటను పాడి మనము స్తుతించాలి. నీవు నేను ఈ భయంకరమైన కాలములో ప్రతిరోజు ఉదయకాలం ఆయన కృప నూతనమై ఉన్నది, నూతనమైన కరుణా వాత్సల్యములు పుట్టించుచున్నాడని మనం చూస్తుంటున్నాం. విలాప వాక్యము 3వ అధ్యాయము 22-23 వచనములు ఈ రీతిగా రాయబడి ఉంది. When we see in Lamentation chapter 3 verse 22 and 23, we see that every day his mercies are new. Every day his mercies are new. And he has not let us to go into the pit of the death, but he has made us be alive and to praise him. మనల్ని మన దొంగ ఊబిలో విడిచిపెట్టక, ఈ చిగుడు గల దొంగ ఊబిలో మనల్ని విడిచిపెట్టక నిన్ను నన్ను పైకి లేవనెత్తి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నా ద్వారా ఆయన నామం మహిమ చెందాలని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మిక, మనక విశ్వాసము, మన నిరీక్షణ ఆయన ఎందు ఉంచి ఉండాలి. మనం నూతన పాట పాడుతున్నప్పుడు, నూతన గీతము మనము పాడుతున్నప్పుడు, ఇదిగో అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇదిగో నీవు నేను మనల్ని బండ మీద, ఇదిగో మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచినప్పుడు, మనం ఒక నూతన పాటను పాడుతున్నప్పుడు, ఆ నూతన పాటను పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారంట. ఎందుకో తెలుసా? నీవు నేను దేవుని స్తుతిగానము చేయగా, నూతన పాటను పాడగా, కృతజ్ఞతా గీతములు పాడగా, కృతజ్ఞతా పూర్వకమైన పాటను మనం పాడగా, తనకు స్తోత్ర రూపమైన కృతజ్ఞతా గీతమును మనము పాడగా, మనము దేవునికి చేయగా, ఇదిగో అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారని మనం చూస్తుంటున్నాం. When we sing a new song which God has put in our mouth, praises to our God, many will see it. Many will see that you are singing a new song because God has made you to stand upon the rock. He has established your steps, and when people see it, you will sing a new song from that place, and they will praise God, and many will see it and fear and will trust in the Lord. Why? You know, the people who are singing a new song, they have trusted, they have the trust in their Lord. Because of that reason, God is saving them. They are redeemed. They are set free from all the pit and bondages. So the 4th verse says, blessed is the man who makes the Lord his trust. Hallelujah, hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని చెప్పి రాయబడి ఉంది. నీవు నేను యెహోవా యందు మన నమ్మికను ఉంచాలి. కాలం ఎంత భయంకరమై ఉన్నా గాని, స్థితిగతులు ఎంత భయంకరమయ్యా ఉన్నా గాని, యెహోవా యందు మన నమ్మికను ఉంచాలి. దేవుని వాక్యములో మరి ఇర్మియా ప్రవక్త గ్రంథములో మనం చూస్తుంటున్నప్పుడు, దాంట్లో 17వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు, దాంట్లో 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we see in Jeremiah chapter 7 verse 17 chapter verse 7, blessed is the man who trusts in the Lord and whose hope is in the Lord. ఆమేన్. ఇక్కడ మనం చూస్తుంటున్నాము మరి అదే అధ్యాయములో 17వ అధ్యాయం 5వ వచనములో చూస్తున్నాం. When we see in Jeremiah chapter 17 verse 5, thus says the Lord, cursed is the man who trusts in the man and makes flesh his strength, whose heart departeth from the Lord. మనుషుల మీద నమ్మిక ఉంచిన వాడు, మానవుని మీద మనిషి నమ్మిక ఉంచిన వాడు శాపగ్రస్తుడు, శపించబడిన వాడు అని చెప్పి రాయబడి ఉంది. కానీ
యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు ధన్యుడు అని చెప్పి రాయబడి ఉంది. తన నిరీక్షణ యెహోవా ఉన్నాడు. తన నిరీక్షణ యెహోవా ఉన్నాడు. నీవు నేను ఈరోజు ఎవరి మీద మన నిరీక్షణ ఉన్నది? మనకు వచ్చిన ఈకట్లు స్థితిలో, పరిస్థితిలో, మనకున్న పరిస్థితులలో, మనక చీకటి స్థితిలో, మనక దొంగ ఊబి స్థితిలో, జిగడగల ఆ గుంటలో మనం పడిపోయినప్పుడు మనం ఎవరిని చూసి మొరబెడుతున్నాము? ఎవరి వైపు మనం చూస్తుంటున్నాము? మన రక్షణ కొరకు ఎవరిని చూసి మొరబెడుతున్నాము? మన కాపుదల కొరకు ఎవరిని చూసి మొరబెడుతున్నాము? మనకు కావాల్సిన సహాయం కొరకు ఎవరిని చూసి మొరబెడుతున్నాము? ఆయనను చూసి కదా మొరబెట్టాలి. ఆయనను చూసి నమ్మికము, నా యొక్క నిరీక్షణ ఆయన నుంచి వస్తుంది, నాకు సహాయము నా పర్వతంలో నుంచి, దేవుని పర్వతము నుండి వస్తుంది అని చెప్పి ఆయన యందు కదా మన నిరీక్షణ కలిగి ఉండాలి. సమస్త మన అక్కర్లన్నీ తీర్చువాడు ఆయనే కదా. ఆయన యందు మనం నమ్మిక ఉంచుండాలి. ఈరోజు నీవు నేను మనల్ని పరిశీలించుకోవాలి. We need to examine ourselves that whom we are trusting, whom we are looking unto God, unto whom we are looking. My dear brother and sisters, God is asking you, are you trusting me? As he asked unto Peter, do you love me? Do you love me? Do you love me? He is asking. ఆయన పేతురుని చూసి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగినట్లు నిన్ను చూసి అడుగుతున్నాడు, నా యందు నమ్మిక ఉంచున్నావా? ఆర్ యు ట్రస్టింగ్ ఇన్ మీ? నా యందు నమ్మిక ఉంచున్నావా కుమారుడా, కుమార్తె? నా యందు నమ్మిక ఉంచున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. నిన్ను కాపాడేది నేనే కదా. ఇంతవరకు నేను కాపాడి రక్షించి పోషించింది నేనే కదా. ఇంకెందుకు నీకు ఈ లోకంలో ఉన్న మనుషుల మీద నిరీక్షణను నీవు పెడుతున్నావు, నమ్మకం ఉంచుతున్నావు? ఎందుకు వారి వైపు తిప్పబడుచున్నావు? ఎందుకు దిశ తిప్పబడుచున్నావు? తిప్పబడకు, నా వైపు చూడు. అందుకే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, వారు ఆయన తట్ట తిరగగా వారి ముఖములో వెలుగు కలిగెను, వారు ఎన్నడూ లజ్జింప కలగలేదు. ఈ దీనుడు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును, తన యొక్క సమస్త ఇక్కట్లో నుంచి ఆయన దూరపరిచేను అని చెప్పి చూస్తుంటున్నా. They looked unto him and their faces were radiant. They were never ashamed. This poor cried unto Lord and he answered his prayer. He answered his prayer. Yes, we need to look unto only God. No man will help you in this world. If you are affected with COVID-19, no one can help you. Only God can deliver you. God can help you in all your critical situation. Though the hospital may supply you the oxygen, medicine, everything, but the life and death is in the control of God. You need to look unto God, pray unto God, cry unto God. He will set you free. ఆయన నేను విమోచించువాడై ఉన్నాడు. కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం. Let's pray unto God. Loving graciously heavenly Father, we come unto thy throne of grace, O Father God. Lord, we thank you for all the graces which you have given unto us. తండ్రి, నీవు మాకు చూపించిన సమస్త కృపలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయగల హస్తమునికై స్తోత్రం, నీ కాపుదల రక్షణకై స్తోత్రం. నన్ను, మమ్ములని, మా సంఘస్థులను, ప్రభువా మా కుటుంబస్తులను, మా యొక్క బంధుమిత్రులందరినీ ప్రభువా నీ రెక్కల క్రిందట నీవు సంరక్షిస్తుంటున్న దయకై స్తోత్రం. ఎందరైతే ప్రభువా నీ కొరకు సహనముతో వేచి ఉంటున్నారు, కనిపెడుతుంటున్నారు, వారి ప్రార్థనను ఆలకించండి. వారి కనిపెట్టే ఆ యొక్క నిరీక్షణను స్థిరపరచండి. నీ యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ సిగ్గునందరు కదా. నీ యందు నమ్మిక ఉంచిన వారు వాళ్ళ ధన్యులు అని చెప్పబడి ఉన్నది. ఎందరైతే ఇదిగో ఈ సమయములో దేని కొరకు నీ సన్నిధిలో వేచి ఉన్నారో ఆ కార్యమును సఫలము చేయమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. తండ్రి, ఈ సమయములో అనారోగ్యముతో ఉంటున్న వారిని నీ గాయపడిన హస్తమును తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను. నీ వాక్కును విడుదల చేసి నీ ప్రజలను నీ స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. మనోరీతిగా, శారీరకంగా, మనోభావంగా ఇదిగనైనా ఎందరైతే ఒత్తిడిలో ఉంటున్నారో వారిని విడిపించండి, నీవు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను.
ఎందుకనైనా ఇంతవరకు ప్రభువా మమ్మల్ని కాపాడి నడిపిస్తుంటే నిన్ను దయకై స్తోత్రం. ఇక మమ్మల్ని నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ప్రభువైన యేసు క్రీస్తు రాకడ పరిందుము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.